విద్యుత్ ఒప్పందాల్లో పారదర్శకత లోపించిందని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయని రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిజానిజాలను నిగ్గు తేల్చడానికి జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిషన్ను నియమించింది. విచారణ మొదలుపెట్టిన జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్లు అవకతవకలపై ఆధారాలుంటే నేరుగా తనకు ఇవ్వాలని కోరారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల నుంచి సమాచార సేకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహిస్తామన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. వ్యక్తిగత దూషణలకు రాజకీయ విమర్శలకు తావు లేకుండా విచారణ నిర్వహిస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించడం, 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి 7 ఏళ్లు తీసుకోవడంపై వివరాలు ఇవ్వాలని కమిషన్ కోరింది. డిస్కంలపై భారం పడేలా బొగ్గుగళ్లకు దూరంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను దామచర్లలో నిర్మించడానికి కారణాలు తెలపాలన్నది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చింది. జూలై 30 వరకు తనకు గడువు కావాలని కేసీఆర్ కమిషన్ కోరిన ఈ నెల 15 వరకు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట హాజరు కాకుండా జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ ద్వారా తన వివరణ పంపించారు. కమిషన్ కు తెలిపిన వివరాలను కేసీఆర్ మీడియాకు కూడా విడుదల చేశారు. అంతేకాకుండా విచారణ చేసే అర్హత జస్టిస్ నరసింహారెడ్డికి లేదంటూ ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ రాసిన లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్ విద్యుత్ అధికారి రఘు, ప్రొఫెసర్ కోదండరాంతో విద్యుత్ ఒప్పందాలపై జరిగిన విషయాలను రాబట్టింది. ఈ సందర్భంగా కోదండరాం విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయని కమిషన్ కు వివరించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించిందంటూ విద్యుత్ అధికారి రఘు కూడా వివరించారు. కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో కొద్ది మందికి లాభంగా ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజుతో విచారణ ముగించిన జస్టిస్ నరసింహారెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వనున్నారు? ఇది సాధించుకు రావాలి అని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ దీనికి సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారావు ఈ విద్యుత్ కొనుగోలు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఈ విద్యుత్ ప్రాజెక్టులు ఏదైతే చేపట్టడం జరిగింది, అదే భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు కావచ్చు, ఏదైతే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే కొనుగోలు అంశం ఛత్తీస్గఢ్ నుండి కూడా తెలంగాణకు విద్యుత్ అవసరాల కోసం చేసిన కొనుగోలులో కూడా భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ అవకతవకలు జరగడమే కాకుండా భారీ మొత్తంలో డిస్కంలకి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే 25 ఏళ్ళు కూడా కోలుకొని విద్యుత్ సంస్థలు కోలుకొని విధంగా కూడా తయారైన పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కూడా విచారణ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేయడంతో పాటు దీనికి సంబంధించిన బాధ్యులు అసలు ఏం జరిగింది, డిస్కంలు తీవ్రంగా నష్టపోవడానికి గల కారణాలు ఏంటి, ఈ నష్టానికి కారణం ఎవరు, అసలు ఏ విధంగా ఈ ఒప్పందాలు ఏ విధంగా ఉల్లంఘించారు, ఈ ఒప్పందాల ఉల్లంఘన వల్ల ఎంత నష్టం వాటిల్లింది, అదేవిధంగా ఎంఓయూ ఎంత చేసుకున్నారు, ఎంతకి కొనుగోలు చేశారు, దీనివల్ల జరిగిన ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏంటి అనే అంశాలపై కూడా ఇటు నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు విద్యుత్ రంగ నిపుణులతో పాటు ఏదైతే
విద్యుత్ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఈ విద్యుత్కి ఈ వ్యవహారానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో బాధిత అధికారులు కావచ్చు, దీనికి సంబంధించి దీంట్లో పాల్గొన్న ఎవరైనా సరే వారికి సంబంధించి విచారించి దానికి సంబంధించిన ఒక నివేదిక అందించడమే ఈ ఎల్ నరసింహారెడ్డి సంబంధించిన కమిషన్ బాధ్యత. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా పలువురు అధికారులతో పాటు ఇటు ఏదైతే విద్యుత్ ఉద్యోగుల్ని అధికారులను కూడా నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చి విచారించింది. అదేవిధంగా దీనికి సంబంధించి అధికారులు ఒకటే చెప్తున్నారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ గత 10 ఏళ్లలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఆదేశాలతోటే తాము ఇదంతా చేశాము, మేము ఏదైతే సూచించిన విధంగా కాకుండా మరొక విధంగా వారు చేపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మేము చేయాల్సి వచ్చింది తప్ప మేము సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదు. గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలను బట్టే మేము పనులు చేశామంటూ కూడా అధికారులు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముందు కూడా ఏదైతే వివరణ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజుతోటి ఈ కమిషన్ విచారణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ప్రాథమికంగా ఇటు ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ కూడా తీవ్రంగా స్పందిస్తూ కూడా ఇటు 12 పేజీల లేఖను కూడా కమిషన్కు రాసింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే మరి ఈ అంశాలపై కూడా కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏదైతే దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా సేకరించింది, ఈ కొనుగోలు ఒప్పందం ప్రధానంగా ఏంటంటే ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఏదైతే విద్యుత్ కొనుగోలు అంశంలో దీనికి సుమారు 6,000 కోట్ల నష్టం వాటిల్లింది. సో ఏదైతే ₹3.95 ఈ యూనిట్ కొనుగోలుకి ₹3.95 సంబంధించి ఎంఓయూ చేసుకుంది, కానీ మొత్తం ఖర్చు ₹5.64 పెరిగింది. సో ఈ నేపథ్యంలో కూడా సుమారు 6,000 ఛత్తీస్గఢ్ నుండి కొనుగోలుకే 6,000 కోట్లు ఏదైతే నష్టం వాటిల్లింది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు, ఇది చేయాల్సిన అవసరం ఏందనే అంశాలపై కూడా ఈ విచారణ చేపట్టింది. సో మరొక వైపు ఇది ఇప్పటికే అయితే ఛత్తీస్గఢ్ నుంచి మనకు రావాల్సిన ఏదైతే విద్యుత్ని ఆపేసింది ఛత్తీస్గఢ్, ఎందుకంటే తమకి ఇంకా 1,715 కోట్ల బకాయి రావాల్సింది తెలంగాణ ప్రభుత్వం నుండి. సో ఆ బకాయి చెల్లిస్తే కానీ మేము విద్యుత్ని మీకు సప్లై చేయలేమంటూ కూడా దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ ఆపేసింది. మరొక వైపు దీనికి సంబంధించి కూడా ఈ అంశాలపై కూడా జ్యుడిషియల్ కమిషన్ ముందు ఈ డిస్కంలు ఈ విషయాలు మాత్రం వెల్లడించాయని చెప్పొచ్చు. సో ఈ డిస్కంలు ఇచ్చిన ఆధారాలు వీటిని బట్టి డిస్కంలు కూడా చెప్పిన పరిస్థితి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోటే ఇవన్నీ చేశామని. సో ఈ నేపథ్యంలో కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో తెలంగాణ మొత్తం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా పీపీఏ చేసుకుంటే దీనికి సంబంధించి ఒప్పందం చేసుకుంది అయితే అని కేసీఆర్ కూడా వెల్లడించిన పరిస్థితి. అయితే ఈఆర్సీ ఆమోదం తర్వాత దానిపై అభ్యంతరాలు ఉంటే విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, కానీ విచారించే అధికారం ఏదైతే జ్యుడిషియల్ కమిషన్కు లేదంటూ కూడా కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సో ఈ నేపథ్యంలో కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఏదైతే బాధ్యతల నుంచి తప్పుకోవాలి అని కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరొక వైపు ఈ ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం ఈఆర్సీ ఆమోదం కూడా తెలపలేదు, ఇప్పటి వరకు తెలపలేదని కూడా డిస్కౌంట్లు తెలిపాయి. అయితే మొత్తం ఈ మధ్యంతర ఉత్తర్వుల ద్వారానే ఈ కొనుగోలు ఒప్పందం జరిగింది. అయితే 2017 నుండి కూడా ఇప్పటి వరకు అలాంటిది ఏం చేయలేదని కూడా డిస్కౌంట్లు వెల్లడించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు 2017 నుండి ఇప్పటి వరకు ఒప్పందం జరగకపోవడంలో దొడ్డిదారిన కూడా ఈ కొనుగోలు ఒప్పందం జరిగింది. సో దీనివల్ల ఏదైతే అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు విద్యుత్ సంస్థలతో అంటే కొన్ని కంపెనీల కోసం అదేవిధంగా కొంతమందికి లాభం చేకూర్చడానికే ఈ వ్యవహారాలు దొడ్డిదారిన చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా 1,000 కోట్ల నష్టం వచ్చింది. డిస్కమ్లకు పెద్ద మొత్తంలో 81,000 కోట్ల నష్టం వచ్చిందని కూడా ఇప్పటికే ఏదైతే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గతంలో పనిచేసినటువంటి రఘుతో పాటు అదేవిధంగా కోదండరాం వీరు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా విద్యుత్ వీటికి సంబంధించి కూడా అప్పుడు జేఏసీ ఏర్పాటు చేశారు, జేఏసీతో కూడా అప్పుడు కేసీఆర్ చర్చించారు. మరొక వైపు ఏదైతే భద్రాద్రి
పవర్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా గోదావరి నదిని ఒడ్డున కట్టారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడైనా ఇది మునిగిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఇది నాసిరకంగా ఏదైతే ఈ ప్రాజెక్టును చేపట్టారో సో ఇది అంటే 2 ఏళ్లలో పూర్తి చేయాల్సింది ఇప్పటివరకు 9 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఇది పూర్తి కాలేదు. సో దీనికి పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటి అని కూడా కమిషన్ వివరాలు అడిగి తెలుసుకుంది. సో ఈ నేపథ్యంలో కూడా భద్రాద్రి కొత్తగూడెం అంశంలో కూడా గోదావరి నదిని ఒడ్డున కట్టారు. చెప్పినప్పటికీ కూడా వినకుండా అక్కడ ఏదైతే దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అక్కడ చేపట్టడం జరిగింది. సో ఇది ఎప్పటికైనా మునిగిపోయేదే. ఏదైతే వరదలు వస్తే గోదావరి వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందనేది కూడా ఇప్పటికీ స్పష్టం చేసే పరిస్థితి. మరొక వైపు ఇటు ఏదైతే దామర్చర్ల నల్గొండ జిల్లాలో దామర్చర్లలో చేపట్టేటువంటి ఏదైతే థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా అది కోల్ మైన్ అందుబాటులో లేదు, కోల్ మైన్కు దూరంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పవర్ యూనిట్కి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్నా కూడా ఇది సాధ్యం కాదు, ఇది పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే సమస్య అని చెప్పినప్పుడు కూడా వినలేదు అని కూడా ఇప్పటికీ కూడా ఏదైతే ఈ కమిషన్ ముందు చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ వివరాలు సేకరించిన తర్వాత ఈ రోజు వరకు గడువు విధించింది. కేసీఆర్ కూడా ఈ నెల 17 వరకు గడువు విధించినప్పుడు కూడా వచ్చే నెల 30 వరకు గడువు కావాలన్నాడు. కానీ కమిషన్ మాత్రం కుదరదని చెప్పింది. ఈ నేపథ్యంలో కూడా మరి కమిషన్ ఏ విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది, అదేవిధంగా ప్రభుత్వం ఈ అంశాలపై కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది అనే అంశాలపై కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కమిషన్ కు తెలిపిన వివరాలను కేసీఆర్ మీడియాకు కూడా విడుదల చేశారు. అంతేకాకుండా విచారణ చేసే అర్హత జస్టిస్ నరసింహారెడ్డి లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్ విద్యుత్ అధికారి రఘు, ప్రొఫెసర్ కోదండరాంతో విద్యుత్ ఒప్పందాలపై జరిగిన విషయాలను రాబట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ రోజుతో విచారణ ముగించిన జస్టిస్ నరసింహారెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి నివేదికను ఇవ్వనున్నారు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఏర్పాటు తర్వాత విద్యుత్ కొనుగోలు అంశంపై ఛత్తీస్గఢ్ లో జరిగిన ఒప్పందము, ఆ కొనుగోలు వ్యవహారము, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ వ్యవహారంలో ఏదైతే అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ దాదాపు పనిచేసి ఈ రోజుతో దానికి సంబంధించిన విచారణ ముగుస్తుంది. ఇప్పటికే చాలా మంది ఇందులో ఏదైతే గత ప్రభుత్వంలో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ఆ సమయంలో విద్యుత్ అధికారులతో పాటు ముఖ్యంగా ఏదైతే కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా విచారించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ప్రముఖులకు లేఖ రాసి దీనికి రిప్లై ఇవ్వాలంటూ గతంలో ఏదైతే కమిషన్ లేఖ కూడా రాసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కమిషన్ ముందు హాజరు కావాలంటూ కూడా లేఖ రాశారు. కానీ ఆయన హాజరు కాలేదు. కేవలం 12 పేజీల లేఖ రాసి అందులో విస్తృతంగా ఆయన లేఖలో పొందుపరిచారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంలో ఉంది. విద్యుత్ 24 గంటలు లేదు, కనీసం 9 గంటలు మాత్రమే ఉంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనరేటర్లతో మోటార్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ తట్టుకునేందుకే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలాంటి అవకతవక లేదు కానీ కేవలం బీఆర్ఎస్ ని నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకే ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నట్టు ఆయన లేఖలో సుదీర్ఘంగా ప్రస్తావించారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 24 గంటలు కరెంటు అందుతుందంటే అది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే అంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో ఓవరాల్ గా చాలా మందిని విచారించారు. కొందరు స్వతంత్రంగా వెళ్లి అయితే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వేల కోట్ల ప్రజాధనం నష్టం జరిగింది. డిస్కిమ్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ తీసుకున్న దానివల్ల ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేశారు. దానివల్ల ఇప్పటి వరకు 3-4 వేల కోట్లకు పైగా ప్రజాధనం వేస్ట్ అయిందంటూ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సో ఓవరాల్ గా మొత్తం దాదాపు ఒక 20 నుంచి 30 మందికి పైగా ఈ ప్రభుత్వ శాఖలో పనిచేసిన వాళ్ళు కానీ ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరినీ ఎంక్వైరీ చేసింది. ఒక రిపోర్ట్ అయితే తయారు చేసింది. ఆ రిపోర్ట్ ఓవరాల్ గా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఈ రిపోర్ట్ లో కీలకంగా ఉండే అవకాశం ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒక అంచనాకు వచ్చింది కమిషన్. ఖచ్చితంగా ఇందులో అవకతవకలు జరిగాయి, భారీ అవినీతి జరిగింది. ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి సంబంధించిన పవర్ ప్లాంట్ వ్యవహారంలో
అనేక అవకతవకలు జరిగాయి. అక్కడ నిర్మాణం చేపట్టాల్సింది కాదు, బొగ్గు గనులు లేని ప్రాంతం నుంచి కాకుండా దగ్గర కాకుండా వేరే ప్రాంతంలో నిర్మాణము ఆ టెక్నికల్ గా కూడా అది లేక అక్కడ ఉండొద్దు అంటూ ఒక రిపోర్ట్ కూడా తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా సాంకేతికంగా కూడా అప్డేటెడ్ వర్షన్స్ పోకుండా పాత టెక్నాలజీని ఉపయోగించడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది రాబోయే కాలంలో ఇంకా ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇది భారంగా మారే అవకాశం ఉంది. రాబోయే 10-20 సంవత్సరాల్లో 9,000 కోట్లకు పైగా ప్రజాధనం వీటి వల్ల దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందంటూ తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా కమిషన్ అయితే ఒక రిపోర్ట్ అయితే తయారు చేసింది. ఈ రోజుతో చివరి రోజు ముగిసింది కాబట్టి 2-3 రోజుల్లో దానిపైన సుదీర్ఘంగా వీటినంతా డ్రాఫ్ట్ తయారు చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంది.